ఈరోజు కపిలేశ్వరం మండలం రావడం జరిగింది. ఇక్కడ టోటల్ 7 ఘాట్లు ఉన్నాయండి. 7 ఘాట్లు మరి మా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఘాట్స్ ఏం చేయాలి, ముందస్తు చర్యలు ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా డిఎల్పిఓ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘాట్లు పరిశీలిస్తే ఇప్పుడు ప్రస్తుతం వరదలో కొన్ని ఘాట్లు మునిగి ఉండడం వల్ల పూర్తిగా పరిశీలించలేకపోయాము. కొన్ని ఘాట్లు బాగున్నాయి. ఆ ఘాట్లు కూడా కొన్ని ఘాట్స్ని రిపేర్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఆర్ఓ వాటర్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి శానిటేషను, అదేవిధంగా డ్రెస్ చేంజింగ్ రూమ్స్, అలాగే పెండ ప్రధానం షెడ్స్, ఇవి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఇప్పటి నుంచో ఒక యాక్షన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళినట్లయితే అప్పుడు మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో మొదటగా ఈరోజు రావడం జరిగింది. ఇవన్నీ గౌరవ కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మేము తిరిగి ఏమేమి పరిశీలించాము, ఏమి అవసరతలు గుర్తించాము అనేది కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. స్నానం పెట్టుకోవాలి, అక్కడ పెట్టాలి. పోలవరంలో ఎంత నీరు ఉంటుందో చూసుకునండి. దాన్ని బట్టి ఇక్కడ అప్పటికప్పుడు జల్లుతానే ఉందని పైపులు ఆటోమేటిక్ అప్పటికప్పుడు ఏం కాదు, టైం పట్టలేదు, చాలా టైం పట్టేస్తుందండి. 7